హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా ఇప్పటికే ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే కోడుమూరి సుధాకర్ అవ్వచ్చు, ఇప్పటికే జైల్లో ఉన్నారు. సో వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇప్పుడు మరో 5 పేర్లు చాలా స్పష్టంగా వినిపిస్తోన్నాయి. ఈ 5 కూడా అవినీతి కేసులో జైలుకు వెళ్ళబోతున్నారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తూ ఉంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇంతకీ 5 ఎవరు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత చాలా పరిణామాలు అయితే జరిగినాయి. సో ఈ పరిణామాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుధాకర్ అవ్వచ్చు, ఇప్పటికే వారు చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళు జైల్లో ఉన్నారు. వీరితో పాటు అక్కడ మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పొచ్చు, వాళ్ళు కొన్ని అవినీతి పనుల వల్ల, అవినీతి దందాల వల్ల నెక్స్ట్ ఇంకొక 5 జైలుకి వెళ్ళబోతున్నారని, కొంతమంది ఇప్పటికే కనిపించకుండా వెళ్ళిపోయారని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఇంతకు 5 ఎవరు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఈ వారం రోజుల్లో మరో 5 జైలుకి వెళ్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ 5 ఎవరు అంటే ఇప్పుడు మనకి ఎలా అంచనాకు రావాలా, ఏ విధంగా రావాలి, అందరూ పత్తా లేరు, పరారైపోతున్నారు. సరే, వాళ్ళిద్దరంటే జైల్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు జైల్లో ఉంటే, మీరు అన్న కోడుమూరు సుధాకర్ ఏమో ఏదో ఫోక్సో కేసులో అతను కర్నూలు జైల్లో ఉన్న దీంట్లో వాళ్ళిద్దరిది తీసి పక్కన పెట్టండి. ఆ 2 మన అకౌంట్లోకి రావు. ఆ 2 ఏది ఎన్నికల ముందు అకౌంట్లోకే పడతాయి. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అకౌంట్లో మరి ఫస్ట్ 5 వెళ్తున్నారు, 1 వీక్లో 5 జైలుకి వెళ్తారంటే మనకు కనపడుతోంది మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ళ దహనంలో పెద్దిరెడ్డి బ్యాచ్. ఎందుకంటే ఆ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబెట్టారు. దగ్గర మరి 2470 ఫైళ్ళు తగలబెట్టినట్టు, అందుట్లో సగం కాలిన ఫైళ్ళు ఒక 700 ఆచూకీ ఏదో కొంత సమాచారాన్ని ఇచ్చినట్టుగా. అక్కడ 2 ఆర్డీఓల్ని సస్పెండ్ చేశారు ఆల్రెడీ. సీనియర్ అసిస్టెంట్ అతను కూడా సస్పెండ్ చేశారు. అదేంటి, అది యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్ అన్నాడు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇప్పుడు ఆ కేసులో అది పెద్దిరెడ్డి చుట్టూతో తిరుగుతోంది. అక్కడ పెద్దిరెడ్డికి ఉన్న భూములన్నీ బయటపడ్డాయి. పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు 22A, ఆ జమీందారీ భూములు నిషేధిత జాబితా నుంచి తప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసలు మొత్తం ఒక సంవత్సరంలోనే 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా స్టేట్ వైడ్గా మనం చూసాం. ఏది మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాటల్లో కానీ, లేకపోతే శ్వేతపత్రాల్లో కానీ, ఆ 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పెట్టిన దాంట్లో కూడా నీకు 25,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ అయిపోయిందని. ఆ 25,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఒక మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఈ పెద్దిరెడ్డికి సంబంధించినవి. రకరకాలుగా పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద 260 ఎకరాలు ఏమున్నాయని మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం. అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అధిగమించి ఎలా మరి 200 ఎకరాలు ఒక వ్యక్తి పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి పేరు మీద ఏదో 40 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరు మీద 25 ఎకరాలు అన్నారు. ఇవన్నీ కూడా మరి అరెస్ట్ అయ్యేది పెద్దిరెడ్డి బ్యాచా? ఇప్పుడు ఆ 5 ఎవరు అన్నారు, వారం రోజుల్లో 5 జైలుకి వెళ్తారంటే, ఇటు పక్కకు వస్తే ఉత్తర ఆంధ్ర ఇటు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బహుశా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినట్లయితే అది రేషన్ రైస్ మాఫియా స్కామ్ ఏదో నాదెళ్ల మనోహర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బయటపెట్టాడు. పెద్ద స్కామ్ అది. ఏంటి అసలు మొన్న కూడా మాట్లాడుతున్నాడు, మంత్రి అయిన తర్వాత కూడా అసలు గ్రీన్ ఛానలైజ్ చేసి పారేశారన్నాడు. గ్రీన్ ఛానలైజ్ అంటే నాకేం గుర్తొస్తుంది, మనం మీడియాలో జర్నలిస్టులు మనం రాసుకునే దాంట్లో గ్రీన్ ఛానల్ ఎప్పుడన్నా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తే అక్కడ చెన్నైలో గుండె లిఫ్ట్ చేసి ఇక్కడికి తెస్తే మన శంషాబాద్ నుంచి ఇక ఆ వెహికల్ ఎక్కడ ఆగదు. ఏది డైరెక్ట్గా అపోలో హాస్పిటల్ దాకా నీకు గ్రీన్ ఛానల్ చేసేస్తాము. అంటే అది గుండె బతికించటం కోసం.
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒక ప్రాణం నిలబెట్టడం కోసం గ్రీన్ ఛానల్ పేరు విన్నాను, కానీ ఈ రేషన్ రైస్ మాఫియాలో గ్రీన్ ఛానల్ అనేది మొదటిసారి చూస్తున్నా. అంటే ఏంటి, అట్లా గుండె తెచ్చే వెహికల్స్ ఎలా అయితే ఆపరో అట్లా ఈ రేషన్ మాఫియా వెహికల్స్ ఆపరన్నమాట. ప్రతి చెక్ పోస్ట్లోనూ నీకు ఎత్తేసారు గేట్లు. అప్పట్లో దారంపూడి పేరు చెబితే స్టాంప్ ఉంటే ఆపేది లేదు. ఇంకా ఏదో సలారో ఏదో సినిమాలో కూడా ఇట్లాగే ఉందంట, ఏదో స్టాంప్ వేస్తే ఇక యాగం అనమాట. అట్లా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 20,000 కోట్ల స్కామ్ అని, అక్కడేదో ఆ కాకినాడ పోర్ట్లో 9 గోడౌన్ల మీద రైడ్స్ చేస్తే నీకు 36,000 టన్నుల ఏమో పట్టుకున్న నేపథ్యంలో మొత్తం సీల్ చేసిన దీంట్లో మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? ఈ వారంలో జైలుకి వెళ్ళేది ఎవరంటే, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అకౌంట్లో 3 పడతాయి. ఎందుకని, వాళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఏదో, దీనిలో అతను స్కామ్ ఉంది. ఏది ఒక్క చంద్రశేఖర్ రెడ్డికి జుట్టుకోదు మెడకి, వాళ్ళ నాన్నకు కూడా జుట్టుకుంటుంది అనమాట. అంటే తండ్రి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఇతనేమో కాకినాడ ఎమ్మెల్యే, మళ్ళా వీళ్ళ తమ్ముడేమో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఏంటి, ఎలా స్కామ్ జరిగింది? అసలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఏంటి, ఏదో సామెత మనం విన్నాం. అదే అసలు చెంబల్లోయలో అసలు ఆ బందిపోట్లు కూడా ఈ విధంగా జరగదే. తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఏంటి, ఒక కొడుకేమో మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఏంటి, ఇంకో కొడుకేమో అసలు ఏది ఎమ్మెల్యేగా ఉండటం ఏంటి, అసలు అతను ఆ పోర్టుల్లో మొత్తం గుప్పెట పట్టటము, ఆ పోర్టుల్లో నుంచి ఎక్స్పోర్ట్ విదేశాలకు చేయటం. అరే 38 రూపాయలు కిలో బియ్యం ప్రభుత్వం కొని 8 రూపాయలకి అదే రూపాయికి వాళ్ళకి ఇస్తుంటే, ఉచితంగా వాళ్ళకి ఇస్తుంటే, ఆ పేదల దగ్గర మళ్ళా 8 రూపాయలకి కొని వీళ్ళు మళ్ళా దాన్ని 38 రూపాయలకు అమ్ముతున్నారంటే అసలు ఈ సైకిల్ ఏంటి? ఇది ఒక పెద్ద చక్రం అన్నమాట. అవినీతి చక్రం ఎంత గిర్రున తిరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో సంపద చక్రాన్నేమో ధ్వంసం చేశారు, అవినీతి చక్రాన్నేమో గిర్రున తిప్పారన్నమాట. ఇప్పుడు వెల్త్ వీల్ తెలుసు, కానీ మనకి కరప్షన్ వీళ్ళు మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. అంటే ఈ వారంలో జైలుకి వెళ్ళే దాంట్లో ఇక్కడే ఒక 3 పేర్లు వచ్చేసినాయిగా. ద్వారంపూడి ఫ్యామిలీలోనే చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు. అసలు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన ఆయన వెళ్తాడా జైలుకి? ఎవరు? వల్లభనేని వంశీ లుకౌట్ నోటీస్ జారీ అయింది. అతని కోసం వెతుకుతున్నారు. 15 బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నాడని, గోవాలో ఉన్నాడని, నేపాల్ పోయాడని, డల్లాస్లో కనపడ్డాడని రకరకాల ప్రచారం జరుగుతున్న దీంట్లో ఎందుకు ఇలా పారిపోతున్నారు? ఎందుకు ఇలాంటి నేరాలకి ఘోరాలకి పాల్పడ్డారు? మీరు చేసిన తప్పులే ఇవాళ మిమ్మల్ని వెంటబడి తరుముతున్నాయి. తప్పు నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పు చేసే ముందే నీకు బుద్ధి ఉండాలి, కానీ తప్పు చేసినాక తప్పించుకోలేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే.